నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. చిన్నబాబు తెర ముందుకు రాబోతున్నారా? ఎన్నాళ్ళు తెర వెనుక నుంచి చక్రం తిప్పిన చంద్రబాబు వారసుడు స్ట్రైట్ పాలిటిక్స్ వైపు అడుగులేస్తున్నారా? తెర వెనుక వ్యూహాల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారా? లోకేష్ రాజకీయ అరంగేట్రానికి ముహూర్తం సిద్ధమవుతోందా? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. చిన్నబాబును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నారంతా. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో లోకేష్ పాత్రంతా తెర వెనకే. 2014 ఎన్నికల సమయంలో లోకేష్ ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ఇవ్వాల్సిన హామీల దగ్గర నుంచి అధికారంలోకొస్తే చేపట్టాల్సిన పథకాల రూపకల్పన దాకా అంతా లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఫలితాల తర్వాత లోకేష్ ఫుల్ టైం పార్టీపై దృష్టి పెట్టారు. తండ్రి ప్రభుత్వాన్ని చూసుకుంటే తనయుడు పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలతో నేతలతో టచ్ లో ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు. పొలిట్ బ్యూరో మీటింగుల్లో సైతం పాల్గొంటున్నారు లోకేష్. ట్విట్టర్లో అప్పుడప్పుడు పొలిటికల్ ట్వీట్స్ తో వార్తల్లో ఉంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు బీమా, వైద్య సదుపాయాలు కల్పిస్తూ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కోఆర్డినేటర్ కూడా లోకేష్. ఆయన సారథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిందని ఫుల్ ఖుషీతో ఉన్నారు నేతలు. ఇలా లోకేష్ చొరవ చూపిన ప్రతి కార్యక్రమం విజయవంతం అయినట్లేనన్న భావనలో ఉన్నారు తమ్ముళ్లు. పదేళ్ల విరామం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే పార్టీపై పట్టు సాధించారు లోకేష్. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చిన్నబాబుకు గైడెన్స్ ఇవ్వడంలో సీనియర్లు ముందుంటున్నారు. ఓవరాల్ గా తండ్రికి తగ్గ తనయుడిగా భవిష్యత్తులో పార్టీని నడిపించడానికి అవసరమైన స్కిల్స్ ని లోకేష్ డెవలప్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా చిన్నబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో చిన్నబాబును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి మరో 4.5 ఏళ్లు ఆగాల్సిన అవసరం లేదని, వెంటనే ఫీల్డ్లోకి దించేయడం మంచిదని భావిస్తున్నారట. ఇప్పటికిప్పుడు లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం ఎలాగన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికి పట్టుకున్నారట నేతలు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోవడంతో ఖాళీ అయిన స్థానంలో లోకేష్ ను బరిలోకి దించాలనే ప్రతిపాదన తెరపైకొచ్చిందట. అయితే ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తిని ఆ స్థానంలో నిలబెట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయటం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. తిరుపతి స్థానాన్ని వెంకటరమణ భార్యకు కేటాయిస్తారన్న వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను కాదని చిన్నబాబుకు ఆ స్థానాన్ని కేటాయించడం కుదురుతుందా అన్న దానిపై పార్టీ వర్గాలు తర్జనభర్జనలు పడుతున్నాయట. అయితే వెంకటరమణ భార్యను ఎలాగైనా ఒప్పించాలని ఆలోచిస్తున్నారట. ఓ నామినేటెడ్ పదవి ఇచ్చి ఆమెను ఒప్పిస్తే సరిపోతుందని నేతలు అనుకుంటున్నారట. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తాయో చూడాలి. ఆ దిశగా సఫలమైతే మాత్రం 6 నెలల్లోనే చిన్నబాబు డైరెక్టర్ ఎంట్రీ ఖాయం కావచ్చనుకుంటున్నారు.